ఖైరతాబాద్ నెహ్రూ నగర్. ఖైరతాబాద్లో ఉంటారా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కదా, అవును. ఇప్పటి వరకు మీకు ఎట్లా అనిపించింది? బాగలేదు సార్. ఎందుకు బాగాలేదు అంటే? ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఇంకెళ్ళి మనుషుల్ని ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకుంటున్నారు. మనకు కొత్తవి ఏమి ఉత్పత్తులు లేవు, సంపాదన లేదు, పిల్లలకి ఏమి ఉద్యోగం అలాంటిది మనకు కావాల్సింది ఏంది ఎడ్యుకేషన్ అండ్ మెడికల్. దానిపైన ఫోకసే లేదు. ఇప్పటికి ఎంతోమంది మెడికల్ ఆరోగ్యశ్రీ కూడా నడవట్లేదు అంటే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలు అంటున్నారు కానీ అక్కడికి హాస్పిటల్కి వెళ్తే అవి సెట్ అవ్వట్లేదు, దోచుకుంటున్నారు. ఒకప్పుడు నడిచింది కానీ ఇప్పుడు నడవట్లేదు. దానివల్ల కూడా చాలామంది ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఎడ్యుకేషన్ అన్నాడు చేద్దామని, ఎడ్యుకేషన్ కూడా ఏమీ లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం అన్నారు కానీ ఏది కట్టలేడు కదా, ఉన్నది దోచుకుంటున్నారు. పిల్లలకి ఇప్పుడు మామూలుగా ఉన్న స్కూళ్ళకి అవి చేసుకుంటా అందులో కూడా పెంచేసి ఏమనంటే లాగుతున్నాడు. ఇప్పుడు కరెంట్ బిల్లు మాఫ్ అంటున్నాడు, 10 మందికి ఇచ్చిండు, మళ్ళీ 90 మంది డబల్ గుంజుతున్నాడు. ఫ్రీ బస్ అని, ఆ ఫ్రీ బస్లో సగం బస్సులో అది చేసేసి మనుషులకి అది కాకుండా చేస్తున్నాడు. ఏంటంటే మైనారిటీలకి ఎక్కువ ప్రోద్బలం చేస్తున్నాడు. డైరెక్ట్ ఏమనంటే ముస్లింలు కాంగ్రెస్ ముస్లింలు అన్ననే మాట్లాడుతున్నారు కానీ మన వాళ్ళ గురించి ఒక్కటి ముందరికి వేద్దామని కూడా ఆలోచన లేదు. బెనిఫిట్ వాళ్ళకి లోన్ పరంగా కానీ ఏ పరంగా కానీ వాళ్ళకి వచ్చినంత ఇందులో మన వాళ్ళకి రావట్లేదు. ఏ లోన్స్ అయినా బీసీ లోన్ రిజర్వేషన్ అని బీసీలో కలిపేసి అజరుద్దీన్ లాంటి వానికి బీసీ కోటలో ఒక మినిస్ట్రీ పదవి ఇచ్చేసి వాళ్ళకి లోపలికి వెళ్ళి ఏ విధంగా అందేది వాళ్ళకి ఫలాలన్నీ అందుతున్నాయి. మన వాళ్ళకి అక్కడికి వెళ్తే అది తేండి ఇది తేండి అని మనల్ని సతాస్తున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. कुछ भी नहीं कर रहे हमारे को, कुछ भी देते हुए एक चीज़ भी नहीं कर रहे उन्होंने। फ्री बस है ना, फ्री बस है, बस में तो क्या करना, खाना कैसा, रहना कैसा, हम लोग हाँ हर चीज़ पे रेट बढ़ा दिए, हर चीज़ पे रेट बढ़ा दिए। वो देता हूँ ये देता हूँ, क्या दिए अभी तक? कुछ नहीं मिला, कुछ भी नहीं दिए। उनको लाना ही नहीं, रेवंत रेड्डी को लाना ही नहीं। क्यों? उन्होंने कुछ भी काम नहीं कर रहे, उन्होंने कुछ भी नहीं काम नहीं कर रहे। महिला लोगों को 2500 देते बोल के बोला ना, दिए क्या? वो क्या बोलते हैं, जाके उसमें जाके निकाल के आए हम पोस्ट ऑफिस में, कार्ड दिए, उधर पैसे भी बन के आए हम अकाउंट का, वो भी नहीं दिए, कुछ भी नहीं दिए। वो देता हूँ ये देता हूँ, सब देता हूँ बोल रहे, कुछ भी नहीं दे रहे। फ्री बिजली मिल रहा है? क्या बिजली का है, फ्री है, वो एक है बस। वो कब से, उसके अलावा कुछ भी नहीं दे रहा हूँ। चावल भी क्या खाया वैसा है, पूरे कंकर है चावल में भी, कंकर में आ रहा है। हाँ पूरा कंकर, वाइट कंकर मिलके आ रहा, खाया नहीं जा रहा चावल भी। अच्छा नहीं चावल, चावल अच्छा नहीं है, खा रहे भी नहीं, उन्हें कुछ भी नहीं कर रहे, उनको आना ही नहीं। ఖైరతాబాద్ వినాయకుడు వెనుక ఉంటాము. మాకు 4000 ఇస్తాను, 4000 కూడా ఇవ్వలేదు, అదే 2000 ఇస్తున్నాడు. బతుకమ్మ చీర లేదు, ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలే, కిరాయి ఇండ్లలోనే ఉంటున్నాము. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిరు కదా, అది ఎట్లా? ఏం చేసుకోవాలి నేను ఎడుకోతా ఫ్రీ బస్ పెట్టుకుంటే? నాకు అయ్యలేడు అమ్మలేదు ఇవ్వలేడు. ఫ్రీ బస్ ఉండన్నా తీసేయండి. ఇక వాళ్ళ ఇష్టం, ఇక పోయేటోళ్ళకి కొట్లాడి బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు కోడలు పోతారు అమ్మగారింటికి. నేను ఎడుకోవాలి చెప్పు? మీకేం లాభం లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. మాకు పింఛనే చేయలేడు, ఇంకా ఎక్కువ పాత పింఛనే వస్తుంది. ఎంత వస్తుంటుండే? 2000 కంటే అంతే, 2016 రూపాయలు. 2016 రూపాయలు. కేసీఆర్ ఫస్ట్ ఎక్కినప్పుడు 1000 రూపాయలు ఇచ్చిండు, రెండో విడుదల 2016 రూపాయలు చేసిండు, అవే 2016 వస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? ఆయనకి అప్పు ఇచ్చేటోడు చెప్పు దాచిపెట్టుకొని పోతున్నాడు అని ఆయననే చెప్పే, నాకు గొంతు కోసిన రూపాయి లేదని. ఇంకా ఏం ఇస్తాడు ఆయన, మేమేం తీసుకుంటాం? మాకు బతుకమ్మ చీరలు లేవు, ఏం లేవు. మాకు బతుకమ్మ చీరలు వచ్చినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఇస్తుండే. రేషన్ మీద ఎంతమంది మా ఆడపిల్లలు ఉంటే అంతమంది నాకు ఇస్తుండే. ఇప్పుడు అయితే బతుకమ్మ చీరలు అందరికి ఇవ్వాలంటారు, కొందరికి అందరికి ఇవ్వాలి, అందరం మనుషులం కావా? అప్పుడు కేసీఆర్ ఇస్తాను పెళ్ళని కట్టుకోమని, అవి అని ఇవి అని ఎన్నో మాటలు అని. ఇప్పుడు ఎవరికి ఇచ్చిర్రని? ఇప్పుడు ఎవరు పెళ్ళాలు కట్టుకుంటలేరు, ఎవరు ముసలోళ్ళు కట్టుకోనికి ఇస్తలేడు ఈయన. సన్న అంటే ఇక నార్మలే వస్తున్నాయి, అంత సన్నం లేవు అంత దొడ్డుకు లేవు అనుకో. మొన్న పోయిన నెల దొడ్డుగానే వచ్చినాయి మాకు. నా పేరు రోషన్ బి, కోట్రస్ ఇందిరాగాంధీ కోట్రస్లో ఉంటా, కిరాయి ఇల్లు. ఒక కొడుకు ఉంటే చచ్చిపోయినాడు, నా మొగడు కూడా చచ్చిపోయినాడు, మన్మన్ ఉన్నాడు, మన్మన్ దగ్గర ఉన్నా. 2 ఏళ్ళు వేసారు సారే ఇచ్చినాడు, అది 2,10 వేస్తున్నాడు दाराम ने। उसके बाद कुछ भी नहीं बेटा, ये 10 दिवाली 10 साड़ियाँ दे तुम बोला, वो भी नहीं दिया। बच्चा को दे तुम बोला, वो भी नहीं दिया। हर कोपिन कार्ड पे 2000 वो क्या दे तुम बोल के बोले, वो भी नहीं दिए। कुछ नहीं मिला बेटा। वो 2000
उससे पहले 1000 था, हाँ। उसके बाद 2000। उन्होंने वो एक ही है ऐसा ये సార్ చేసిన గవర్నమెంట్ కొత్తగా మారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, మహిళలకు 2500 పెన్షన్ ఇస్తా అన్నాడు. అప్పుడు మరి మీకు మహిళలు కదా 2500 పెన్షన్ వస్తుంది? ఏం రావడం లేదు, రావడం లేదు. ఏమీ జరగడం లేదు అస్సలు. ఏం జరగలేదా? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. తులం బంగారం అన్నాడు కదా, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కింద అప్పుడు 1,00,000 రూపాయలు ఇంకో 1,00,000 ఇంకో తులం బంగారం అన్నాడు. అది కూడా ఏం లేదు, ఏం లేదు. అది కూడా ఏం లేదు. వేరే అవి ఇస్తారు ఇవి ఇస్తారు అని అన్ని చెప్పారు కానీ దేంది ఏం లేదు ఇక్కడ. బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా? బతుకమ్మ చీర రాలేవు, ఏమీ రాలేవు. ఇంతకు ముందు మీకు బతుకమ్మ చీరలు వస్తుండేనా? ఇంతకు ముందు ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు అసలు ఎందుకు అడిగారు ఎవరన్నా? అంటే మాకు చీరలు ఎందుకు రాలేవని మీరు? అక్కడ నుంచి రాలేవు అన్నారు. రేషన్ కార్డు దగ్గరనే ఇచ్చారు కదా కొంతమందికి, అక్కడనే వాళ్ళే అన్నారు రాలేవు, అక్కడికి వెళ్ళి వస్తే మేము ఇస్తామంటారు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంది అసలు? ఏం ఆ గవర్నమెంట్ ఉన్నట్టే లేదు అసలు. గవర్నమెంట్ ఉందా లేదా అన్నట్టుంది. ఇక్కడ వర్షం పడితే ఎట్లుంటది? అంత బురద బురద, నీళ్ళు ఆగిపోతాయి, నీళ్లు పోవు. నీళ్ళకి వెళ్ళి నడవాలి, వచ్చి చూచేటోళ్ళు లేరు. దోమలు అంటే దోమలు, అక్కడ దోబిఘాట్ ఉంది, వాళ్ళు బట్టలు ఉతుకుతడం లేదు. పెద్ద పెద్ద చెట్లు, పాములు దాంట్లో. ఇల్లు నాది, ఇది ఖైరతాబాద్ గాంధీనగర్ చుట్టూ కింద ఇల్లు నాది. నా పేరు బసంతిబాయి, నా భర్త పేరు రామ్లాల్. గవర్నమెంట్ ఎవరి గవర్నమెంట్, ఎక్కడ గవర్నమెంట్, ఎక్కడుంది గవర్నమెంట్ అనేది? ఏం చేసింది? మాకు ఏం చేయలేదు. పీతిర్ల మునుగుతున్నాం, మోరీలు నిండుతున్నాయి. ఒక మెయిన్ లేదు, ఒక మోరీ లేదు, ఒక నల్లా లేదు. మాకు ప్రాబ్లం, వర్షం వస్తే గొడ్డలన్నీ పట్టుకెళ్తాయి. మాకు మోరీ కావాలా, నీళ్లు శుభ్రమైన నీళ్లు కావాలా. మంచి నీళ్ళు ఏమి వస్తలేవు. మోరీలు బాగా లేకుంటే మోరీ నీళ్లు మోటార్ గుంజుకుతుంది కదా, మురికి నీళ్ళు అయిపోతాయి. అవే తాగుతున్నాం. కొన్ని నీళ్లు మంచిగా వస్తాయి, తర్వాత అది మోటార్ గుంజుతుంది మురికి నీళ్లు. ఏం ప్రాబ్లం ఉంది నాన్న? మా ఆయనకు 200 కాంచి 5 సంవత్సరాలు 200 వచ్చినాయి. ఇక మా సారు ఏందమ్మా కుంటుకుంటూ నడుతుందంటే షెట్టు కొట్టబోతే షెట్టు మీకెళ్ళి పడ్డాడు సార్, కాలు ఇరిగింది. కుంటుకుంటూ నడుతుందంటే ఆ సార్ 1500 చేసిండు. అవి 5 సంవత్సరాలు వచ్చినాయి. ఇక ఈ ఎలక్షన్లు ఎప్పుడైతే మొదలైతే కరోనా మొదలైందో, కరోనా అప్పుడు పోయింది. ఇప్పుడు 7 సంవత్సరాలు సారు పింఛన్ లేదు, ఏం లేదు. తిరిగి సత్తాను. మండలం కలెక్టర్కి ఎక్కడెక్కడో తిరిగినాం. కాగితాలే ఇన్ని అయినాయి, పింఛన్ లేదు, ఏం లేదు. మళ్ళీ మొన్న సోమవారం నాడు పోతే నువ్వు చిట్టి తీసుకురా పోయి ఇస్తామన్నాడట. చిట్టి సార్ అని మండలం పోతే చిట్టి లేదు, ఏం లేదయ్యా, ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చినప్పుడు రాపో అన్నాడట. ఇల్లుకి రాయి 5000 కట్టుకోవాలి సారు. మేము బతకలేక సత్తాను. నేను ఒక్కదాని చేస్తా, కాళ్ళ నొప్పులు వచ్చి. మా ఆయన 7 సంవత్సరాలు ఏం పని చేస్తలేడు, ఏమి ఇత్తలేడు. ఈ నెల దొడ్డు బియ్యం వచ్చినాయి కదా, 3 నెలలు సన్న బియ్యం ఇచ్చిండు. ఇక మళ్ళీ దొడ్డు బియ్యం వచ్చినాయి కదా, మేము తెచ్చుకోలే. ఎవరు లేరు ఎత్తుకొచ్చి తందుకు. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, రుచి దొరకలే. ఏం చేస్తాడు సారు? ఆయన ఉండగానే మంచిగా ఉండే, కేసీఆర్ ఉండగానే సక్కని తండ్రి పోయిండు, అడవైన కూడా వచ్చిండు. పేరు గోపమ్మ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, పాలన ఎట్లుంది? పాలన మంచిగానే ఉంది కానీ హామీలు అన్నయ్య ఇస్తలేరు. ఇంకా పింఛన్లు మాత్రము 6 డిఏలు ఉన్నాయి. 6 డిఏలలో 1 డిఏ కూడా ఇవ్వాలి. మరి ఎట్లా బతుకుతారు ముసలోళ్ళు? చెప్పు నాయన. ఉద్యోగస్తులు ఇంకా డిఏలు రాలే. 5 ఉన్నాయి. 5 పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇస్తే 6 అవుతాయి. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? అని సెక్రటరీ అప్పులు అని చేసిపోయిండు, అప్పులు తిరుపుతున్నా. అప్పులు దిక్కని వీళ్ళు బీదోళ్ళే ఆపుతారా నాయన? తప్పు కాదు అది. ఇస్తలేడు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా, అది ఎట్లుంది? అది తీసేసాడు, అన్ని ఫ్రీ తీసేసి అన్ని అగ్వ చేస్తే బాగా. అన్ని తినే వస్తువులు బియ్యము ఇవన్నీ అగ్వ చేస్తే బాగా. మెడికల్ కూడా ఫీజులు కూడా ఎక్కువైనాయి. బీదోళ్ళు ఎక్కడికి కడతారు బిడ్డ?
మేము కాంగ్రెస్ మనుషులమే 83 ఉన్నది. ఆ? అట్లా ముందుగా ఉన్నప్పుడు ప్రభుత్వం లేదు, ఇలా అంతా దొంగలే. ఎంత వస్తుంది మీకు ఇప్పుడు గ్యాస్? గ్యాస్ 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 1000 రూపాయలు తీసుకుంటారా? 600కి అక్కడ ఇచ్చేసి 300 అకౌంట్లో పడుతున్నాయి. అకౌంట్లో పడుతుంది. ఒక 6 months అట్లా పడ్డాయి. మళ్ళీ ఇక 4-5 months అవుతుంది మళ్ళీ మళ్ళీ పడతలేదు. ఇప్పుడు ఎంత పడుతుంది ఇప్పుడు గ్యాస్ బిల్లు మీకు? 1000 రూపాయలే 1000 తీసుకుంటున్నారు. రూపాయలు తీసుకుంటారా గ్యాస్? ఆ, తక్కువకి వస్తలేదా? 500కి వస్తలేదా ఇప్పుడు? అంటే 1000 రూపాయలు తీసుకొని అక్కడ ఆన్లైన్ అందులో అంటే మీ అకౌంట్ బ్యాంకులో వేస్తుండే. ఇప్పుడు మొన్న నుంచి కేవైసీ అవి చేయాలని వేయలేరు. వేయలేరా? ఇప్పుడు ఫ్రీ బస్ స్కీమ్ ఉంది కదా, అది ఎట్లుంది? ఇక జనాలకు భయపడే పోతలే మీరు అందులోకి. ఫ్రీ బస్ లో ఎడికి? ఇక్కడనే జిహెచ్ఎంసీలో వేసుకుంటున్నాం. ఎట్లున్నా మహిళలకి 2500 అన్నాడు, రాలేదు. అన్నాడు. రాలేదు. బతుకమ్మ చీర వచ్చిందా? బతుకమ్మ చీర అంటే ఇక పొదుపులో ఉండే వాళ్ళకి ఇస్తామని అన్నారు. పొదుపుల వాళ్ళకి అదేంది ఆధార్ కార్డుకి ఇట్లా ఇవ్వండి ఇస్తామని అన్నారు. కేసీఆర్ అది మొన్న బతుకమ్మ చీర వచ్చిందా? వస్తుండే, అది రేషన్ కార్డు అప్పుడే ఇస్తుండే అది. ఎట్లున్నా కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఇక ఆయనదే మంచిగా ఉండే, కేసీఆర్దే బాగుండే. ఇక ఈయనది కూడా ఏం లేదు. ఇల్లు ఇట్లా అన్నారు కానీ వచ్చి అప్పుడు అన్నారు ఏం రాలేదు. ఆ ఫోటోలు ఇట్లా దించుకురు, అంతా హంగామా చేసిర్రు, కథం ఇక అయిపోయింది. ఎన్నిసార్లు అప్లై చేసారా ఇళ్ళ గురించి? అప్పుడు మాకు రేషన్ కార్డు లేకుండే. ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే రేషన్ కార్డు అప్లై చేస్తే వచ్చింది. ఇక వచ్చేసినాక మొన్న ఇల్లు ఆయన వచ్చిన కొత్తలో ఇక ఇల్లులో అది ఇది వేయించిండు ఆయన ఫోటోలు దించి. ఇక ఏమి మళ్ళీ ఇప్పుడు ఏం సప్పులు లేదు. ఇట్లనే మరి రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి సన్నయ్య వస్తున్నాయి. సన్నయ్య వస్తున్నాయి. నూకలు కానీ రాళ్ళు కానీ ఇట్లాంటివి కొంచెం నూకలు కాల్చి వస్తున్నాయి. అది